ఒకసారి శ్రీకృష్ణుడికి తీవ్రమైన జ్వరం వస్తుంది. అప్పుడు యశోదమ్మ ఎంతో చింతిస్తుంది. శ్రీకృష్ణుడు యశోదమ్మతో ఇలా అంటాడు: "నన్ను నిజంగా ప్రేమించే ఒక స్త్రీ తెచ్చిన నీళ్లను నా నోటి వెంట తేనెలా తాకిస్తే చాలు, నా జ్వరం ఇట్టే తగ్గిపోతుందమ్మా" అని చెప్తాడు శ్రీకృష్ణుడు. యశోదమ్మ బృందావనంలోని గోపికలందరినీ పిలుస్తుంది. వాళ్ళందరూ ఎంతో శ్రద్ధతో కృష్ణుని నోటికి నీళ్లను తాకిస్తారు. అయినా కృష్ణుని జ్వరం కొంచెం కూడా తగ్గదు. ఆఖరికి ఒక స్త్రీ రాధని పిలుద్దామని అంటుంది. అప్పుడు గోపికలందరూ కోపంతో, "ఏంటి రాధానా? ఆమెకి కృష్ణుడు ఎప్పుడు ఆమె వెంటనే ఉండాలని స్వార్థమే ఎక్కువ" అని అంటారు. ఆఖరికి యశోదమ్మ రాధను పిలుస్తుంది. రాధ నిశ్శబ్దంగా, ఏమాత్రం గర్వం లేకుండా ఒక పళ్ళెంలో నీళ్లు తెచ్చి కృష్ణుని నోటికి తాకిస్తుంది. ఆ నీళ్లు తాకిన వెంటనే కృష్ణుని జ్వరం మొత్తం తగ్గిపోతుంది. అది చూడగానే బృందావనం అంతా ఓ క్షణం మౌనం వహించింది. బృందావనం అంతా రాధ యొక్క పరిపూర్ణమైన ప్రేమను అర్థం చేసుకుంది. అప్పటి నుంచి రాధాకృష్ణులను అందరూ గౌరవించసాగారు.